Hi friends, welcome to my channel Khalil Education. In this channel provides all question papers available. Please like, share and subscribe to my channel. Any update for MCET and NEET, please like, share and subscribe to my channel Khalil Education. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ పేపర్ ఎలా రాయాలో చూద్దాం ఫ్రెండ్స్. నేను చెప్పినట్లుగా చదివితే మీకు 90 మార్క్స్ వస్తాయి ఫ్రెండ్స్. యాంటేషన్స్కి ప్రోజ్లో 3, పోయిటరీలో 3, ఎనీ 3 ప్రోజ్లో పోయిటరీలో ఎనీ 3 చదవాలి. యాంటేషన్స్కి ప్రోజ్లో 3, పోయిటరీలో 3, ఎనీ 3 ప్రోజ్లో పోయిటరీలో ఎనీ 3 చదవాలి. 3rd, 4th రోమన్లలో క్వశ్చన్స్ ఉంటాయి. యాంటేషన్స్ రాసినారు కదా, అవే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్గా రాయండి. 8 మార్క్స్కి వచ్చేసి టామ్ సాయర్ అదొక్కటే వస్తుంది. ఒక పారాగ్రాఫ్ టామ్ సాయర్ నుంచి వస్తుంది, ఇంకొక పేరా అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి వస్తుంది. ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి ఆర్టికల్ నుంచి వస్తుంది, టెక్స్ట్ బుక్ ఆర్టికల్. నైన్త్ రోమన్లో ఫ్లో చార్ట్ ఆర్ బార్ గ్రాఫ్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సెక్షన్ సి నుంచి ఫస్ట్ రోమన్లో లెటర్ వస్తుంది. 12th వచ్చేసి సర్కులం విట్టే వస్తుంది. థర్టీన్త్ క్వశ్చన్ వచ్చేసి ఎనీ రిలేటెడ్ టు బ్యాంక్. 14th వచ్చేసి డైలాగ్ కాన్వర్జేషన్ ఉంటుంది. 15th వచ్చేసి మేక్ నోట్స్. 16th మ్యాచ్ ది ఫాలోయింగ్. 17th స్ట్రెస్ ది వర్డ్స్. 15th వచ్చేసి మేక్ నోట్స్. 16th మ్యాచ్ ది ఫాలోయింగ్. 17th స్ట్రెస్ ది వర్డ్స్. 15th వచ్చేసి మేక్ నోట్స్. 16th మ్యాచ్ ది ఫాలోయింగ్. 17th స్ట్రెస్ ది వర్డ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఖలీల్ ఎడ్యుకేషన్. ఇప్పుడు నేను చెప్పిన విధంగా చదివితే మీకు 90% 90 మార్క్స్ వస్తాయి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఖలీల్ ఎడ్యుకేషన్.